0.62% అంటే 0.5% అంతే మీరు డిజిటల్ గా చేశారు. ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో చేసి మీరు దొరకకూడదు అని చెప్పి పగడ్బందీగా చేసినారు. దేనికి ఇది చేసినారో మీరు చెప్పగలుగుతారా? రెండోది, నాన్ డ్యూటీ లిక్కర్ దాదాపు 24,16,000 లీటర్లు పైగా వచ్చినాయి. అక్యూజ్డ్ ఎందరో 38,000 మంది అక్యూజ్డ్. మీ పాలసీ ఫెయిల్ అయింది కనుకనే, మీ లిక్కర్ నాసిరకమైన లిక్కర్ కనుకనే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వస్తా వాళ్ళు పట్టుబడినారు. దీనికి మీరు ఏం చెప్తారో చెప్పండి. అదే విధంగా ప్రభుత్వ షాప్స్ పెట్టి ప్రభుత్వ ధనంతో ఎక్కువ రేట్లకి మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకొని 680 కోట్లు నష్టం చేసి సొంత బ్రాండ్లు మీరు దాంతో అమ్మింది. దీని గురించి మీరు ఏం చెప్తారు? 42 బ్రాండ్స్ కేవలము మీకు సంబంధించిన వాళ్ళ బ్రాండ్సే. ఏది 2019 ముందు ఈ 7 కంపెనీలు లేవు, కేవలము ఇప్పుడు వచ్చినాయి. ఈ 7 కంపెనీల మధ్యలో వచ్చిన ఈ 42 బ్రాండ్స్కే 8% నుంచి 132% ధరలు పెంచినారు. వందలాది బ్రాండ్స్ ఉంటే మార్కెట్లో కేవలం ఈ 43 బ్రాండ్స్కే ఎందుకు పెంచినారు? కేవలం ఈ 43 బ్రాండ్స్కే 70% పైన మార్కెట్ షేర్ ఎట్లా ఇచ్చినారు? కొత్త కంపెనీలు, అది 2019తో రిజిస్టర్ అయిన కంపెనీలు. బెల్ట్ షాప్స్ లేవు, మేము పారదర్శకంగా చేసినాము మా టైంలో అని మీరు అంటారు. 79,875 కేసులు బెల్ట్ షాప్ కేసులు బుక్ అయినాయి. నిజంగా బెల్ట్ షాపులు లేకపోతే మీ టైంలోనే ఆ కేసులు ఎట్లా వచ్చినాయో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను అడుగుతాను. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 36,000 కేసెస్ వచ్చినాయి. అంతా కరెక్ట్ గా జరిగి ఉండుంటే, మీ పాలసీ కరెక్ట్ గా ఉండుంటే ఎందుకు ఇన్ని కేసులు వచ్చినాయి? బయట నుంచి వీళ్ళు తెచ్చుకుంటున్నారు కనుకనే. అదే విధంగా మేము ప్రాహిబిషన్ తీసుకొని వస్తాము అని చెప్పి మీరు చెప్పినారు. 8 గంటలకి మూసే షాపుల్ని 9 గంటల దాకా మీరు ఎందుకు పెంచినారు? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి నేను తెలుపుతున్నాను. అదే విధంగా 2020లో 2,934 షాప్స్ ఉంటే 3,396కి ఎందుకు మీరు పెంచినారు? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. కోవిడ్ టైంలో ఈ అందరూ బాధల్లో ఉంటే ఆ టైంలో లిక్కర్ షాప్స్ ఒకటే మొదటి ఓపెన్ చేసి టీచర్లని లిక్కర్ షాపుల ముందు పెట్టి వాళ్ళ చేత అమ్మిచ్చింది ఎందుకు మీరు చేశారు? ప్రాహిబిషన్ చేస్తామన్న వాళ్ళు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇట్లనే ఇంకొక 10-15 పాయింట్స్ ఉన్నాయండి. ఒక రోజు పెట్టాలి, డిబేట్ కాదండి. ఈయన చెప్తే తప్పించుకుంటారు. ఫస్ట్ ఇంతవరకు చెప్పనండి, మిగతా 10 పాయింట్స్ మళ్ళీ చెప్తాను. ఇంకా ఉన్నాయా దీపక్ రెడ్డి గారు? ఒక రోజు అంతా పెడదాం. 10-15 ఉన్నాయి. ఒక్కదానికన్నా నేను అన్ని జూపిడి గారు ఎందుకంటే ఆయన వాస్తవాలతో, ఇదే వాస్తవాలతో దానికి రిప్లై ఇవ్వమని చెప్పండి. ఓకే జూపిడి గారు చాలా సీరియస్ గా ఆయన కొన్ని అంశాలు తీసుకొచ్చారు, విత్ ఎవిడెన్స్ అని చెప్తున్నారు. దీనికి సమాధానాలు చెప్పగలరు? అన్నిటికీ కాకపోయినా సరే అసలు ఈ పాలసీ ఈ నిర్వహించిన తీరు మీద సింపుల్గా స్ట్రైట్గా. వర్మ గారు, ఇప్పుడు మా దీపక్ రెడ్డి గారు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఒక 10 దాకా వేసాడు నాకు. సో మీరు నాకు ఎంత టైం ఇస్తారో నాకు తెలియదు. యాక్చువల్గా మా లిక్కర్ పాలసీనే రాంగ్ పాలసీ అని ఆయన ప్రూవ్ చేసే క్రమంలో మాట్లాడాడు. ఐ టు అగ్రీ. ఒకవేళ మా